నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. భారతీయ సంస్కృతిలో బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. అదొక సెంటిమెంట్, కుటుంబ భద్రతకు భరోసా. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు ఏదైనా సరే పసిడి మెరుపులు లేనిదే పూర్తి కావు. అయితే తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన ఒక విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కనీసం ఏడాది పాటు పెళ్లిళ్లకు బంగారం కొనడం మానుకోవాలి అని ఆయన ప్రజలను కోరారు. పసిడిపై ఇంతటి ప్రాణపదమైన వ్యామోహం ఉన్న దేశంలో ప్రధాని ఇలాంటి పిలుపు ఇవ్వడానికి గల బలమైన ఆర్థిక కారణాలు, అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితులు ఉన్నాయి. कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ పరిస్థితులు రవాణా పరంగా అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ వద్ద ఏర్పడిన ఆటంకాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు ఏకంగా $126 మార్కును దాటాయి. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఏకంగా 85% కంటే ఎక్కువ ముడి చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. దేశం నడవాలంటే ఇంధనం తప్పనిసరి. చమురుతో పోలిస్తే బంగారం అనేది అత్యవసర వస్తువు కాదు, కేవలం ఒక ఐచ్ఛికం మాత్రమే. చమురు దిగుమతుల భారం దేశ ఖజానాపై విపరీతంగా పడుతున్న తరుణంలో బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బంగారు వినియోగదారు. దేశీయంగా ఏటా సగటున 700 నుండి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే ప్రతి గ్రామ్ బంగారానికి అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఏటా 39 నుంచి 45 బిలియన్ డాలర్లు ఒక్క బంగారం దిగుమతులకే ఖర్చవుతాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ట్రాయ్ ఔన్స్ కు ఏకంగా $3000 దాటడం, దేశీయంగా తులం బంగారం ధర రికార్డు స్థాయికి చేరడంతో ఈ బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారుతోంది. దీనివల్ల కరెంటు ఖాతా లోటు విపరీతంగా పెరిగి అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత్ రూపాయి విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉంది. భారతదేశంలో ఏటా సుమారు 1 కోటి నుండి 1.2 కోట్ల వివాహాలు జరుగుతుంటాయి. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే పెళ్లిళ్ల సీజన్లలోనే దేశంలో అత్యధికంగా బంగారం అమ్ముడవుతుంది. ఇది ప్రభుత్వం విధించిన నిషేధం కాదు, కేవలం ఒక నైతిక విజ్ఞప్తి మాత్రమే. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పౌరులు స్వచ్ఛందంగా తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటే అది విదేశీ మారక నిల్వలను కాపాడుతుంది అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. భౌతిక బంగారానికి బదులుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన SGB వంటి ఆర్థిక సాధనాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు కేవలం బంగారమే కాకుండా ఇతర అంశాల్లోనూ దేశ ప్రజలు కొన్ని త్యాగాలు చేయాలని ప్రధాని మోదీ కోరారు. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెల వాడకాన్ని ప్రతి కుటుంబం కనీసం 10% తగ్గించుకోవాలి. కరోనా సమయంలో అలవాటైన వర్క్ ఫ్రం హోం ఆన్లైన్ మీటింగ్లను మళ్లీ ప్రోత్సహించాలి. మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను, ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వాడాలి. విదేశాల నుంచి భారీ ఖర్చుతో దిగుమతి చేసుకునే రసాయన ఎరువుల వాడకాన్ని సగానికి తగ్గించి ప్రాకృతిక వ్యవసాయం వైపు మళ్లాలి. డీజిల్ పెంపుల స్థానంలో సౌరశక్తితో నడిచే పంపు సెట్లను ఉపయోగించాలి. విదేశీ పర్యటనలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం ద్వారా దేశ సంపద బయటకు పోకుండా అడ్డుకోవచ్చు. ప్రధాని మోదీ ఈ విజ్ఞప్తి చేసిన తర్వాతి రోజే మార్కెట్లో కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్, సెన్కో గోల్డ్ వంటి దిగ్గజ జ్యువెలరీ కంపెనీల షేర్లు 5% నుండి 9% వరకు పతనమయ్యాయి. ఇది తాత్కాలిక సెంటిమెంట్ ప్రభావమేనని, వివాహాల కోసం కొనుగోళ్లు కేవలం వాయిదా పడతాయే తప్ప శాశ్వతంగా రద్దు కాబోవని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వదేశీ వస్తువుల వినియోగంపై ప్రధాని మాట్లాడుతూ, స్వదేశీ అంటే కేవలం దీపావళికి మట్టి ప్రమిదలు కొనడం మాత్రమే కాదు. ప్రతిరోజు మనం వాడే నిత్యావసర వస్తువుల నుండి వ్యవసాయ పరికరాల వరకు సాధ్యమైనంత వరకు భారత్లో తయారైన వస్తువులనే వాడాలి. అప్పుడే నిజమైన ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుంది అని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ప్రతి పౌరుడు ఈ స్వీయ నియంత్రణ, క్రమశిక్షణను పాటించాలని పిలుపునిచ్చారు. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.